25 ఏళ్ల యువతి డ్యూటీకి వెళ్ళింది. ఉదయం భర్త బస్సు ఎక్కించి మరీ సాగనంపాడు. రాత్రి 7:30 అయింది, 8 అయింది, కానీ ఆమె ఇంటికి రాలేదు. కంగారుగా భర్త బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే అసలైన షాక్ అక్కడే ఎదురైంది. తను వెంట తీసుకెళ్లాల్సిన ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతోంది. మరి ఫోన్ లేకుండా ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఆమె పనిచేసే మాల్కు వెళ్తే ఆ రోజు డ్యూటీకే రాలేదని చెప్పారు. కట్ చేస్తే ఇంట్లో 5 తులాల బంగారం మాయమైంది. ఇది కేవలం మిస్సింగ్ కేసా లేక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కిడ్నాపా? ఆ రోజు 2023 ఏప్రిల్ 29 శనివారం సాయంత్రం రాత్రి 7:30 దాటింది. అది కేరళ ఎర్నాకుళం జిల్లాలోని కాలడి సమీపంలో ఉన్న కాంజూర్ అనే గ్రామం. తన ఇంటి వరండాలో నిలబడిన సనిల్ రోడ్డు వైపు ఆతృతగా చూస్తున్నాడు. సాధారణంగా ప్రతిరోజు ఇదే సమయానికి డ్యూటీకి వెళ్ళిన తన భార్య అతిర ఇంటికి తిరిగి వస్తుంది. అంగమాలిగలో ఒక సూపర్ మార్కెట్లో ఆమె పనిచేస్తోంది. సాయంత్రం 6 గంటలకు పని ముగించుకుని బస్సు ఎక్కుతుంది. అక్కడి నుంచి కాలడి జంక్షన్ వరకు వచ్చి బస్సు దిగుతుంది. ఆ తర్వాత ఇల్లు దగ్గరలోనే ఉంటుంది. నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. ప్రతిరోజు 7-7:30 మధ్య ఇంటికి వచ్చే అతిర ఈరోజు 7:30 దాటినా ఆమె జాడలేదు. భార్య సమయానికి ఇంటికి రాకపోవడంతో ఎందుకు లేట్ అయిందని సనిల్ మనసులో చిన్నపాటి ఆందోళన మొదలైంది. ఈరోజు శనివారం కదా, బహుశా బస్సులో రద్దీ ఎక్కువగా ఉండి ఉంటుందేమో, అందువల్లనే ఆలస్యమైందేమో, ఇంకో బస్సులో వస్తుందిలే అని సర్దుకున్నాడు. టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాడు. టీవీలో ఏవేవో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, కానీ అతని మనసంతా రోడ్డు మీదే ఉంది. అసహనంతో మళ్ళీ టైం చూశాడు. అప్పటికే రాత్రి 8 గంటలు దాటిపోయింది. అతని భార్య ఇంత ఆలస్యంగా ఎప్పుడూ ఇంటికి రాలేదు. అప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోంది. కంగారుగా అతిర ఫోన్కు కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతోంది, కానీ విచిత్రంగా ఆమె రింగ్ టోన్ అతనికి వినిపిస్తోంది. ఇది ఆమెకు ఇష్టమైన పాట కదా, నాకు వినిపిస్తోందేంటి అని ఆ శబ్దం వస్తున్న వైపు వెళ్ళాడు. అప్పుడు సనిల్ ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే అతిర ఫోన్ బెడ్రూమ్లో రింగ్ అవుతోంది. సనిల్ పరుగెత్తుకెళ్లి ఆ ఫోన్ను చేతిలోకి తీసుకున్నాడు. అతిర ఇంటి నుండి డ్యూటీకి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్లలేదా అని ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఆలోచించే సమయం కూడా లేదు. ఆ ఫోన్ను జేబులో వేసుకుని తలుపులకు తాళం వేసి బైకును వేగంగా బయటకు తీశాడు. ఆ రోజు ఉదయం 8:30కు చాలా ప్రేమగా ఆమెను బస్సు దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమెను కాలడిలో బస్సు ఎక్కించి మూల చివరి వరకు టాటా చెప్పాడు. సాధారణంగా సాయంత్రం పూట ఆమె వచ్చేటప్పుడు అతను కాలడిలో ఉంటే అతనే ఆమెను ఇంటికి తీసుకువచ్చేవాడు. ఒకవేళ అతను లేకపోతే ఆమె నడుచుకుంటూ వచ్చేది. సనిల్ ఇప్పుడు బైకు తీసి కాలడికి వేగంగా వెళ్ళాడు. అక్కడున్న ఆటో డ్రైవర్లను స్థానికులను కలిసి అంగమాలిగ నుంచి బస్సు వచ్చిందా అని అడిగాడు. అది వచ్చి చాలాసేపు అయిందని వారు చెప్పగానే అతని గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఏమీ ఆలోచించకుండా అంగమాలి వైపు బైకును పోనిచ్చాడు. అతిర పనిచేసే సూపర్ మార్కెట్కు చేరుకున్నాడు. అక్కడున్న సిబ్బందిని కలిసి అతిర ఎక్కడా అని అడిగాడు. వారు చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాడు. అతిర ఈ రోజు డ్యూటీకి రాలేదు సార్ అని ఆ సిబ్బంది చెప్పారు. ఆ మాటలు సనిల్కు వింతగా అనిపించాయి. ఆమె డ్యూటీకి రాకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుందని అనిపించింది. గడియారం చూస్తే అప్పటికే 8:30 దాటింది. ఉదయం తను బస్సు ఎక్కించిన తర్వాత అతిర మాల్కు రాలేదంటే మరి ఎక్కడికి వెళ్ళింది అని ఎన్నో ప్రశ్నలు అతని మెదడును తొలిచేస్తున్నాయి. చేతులు వణుకుతుండగా వెంటనే అతిర పుట్టింటికి ఫోన్ చేశాడు. అక్కడి నుంచి కూడా వినిపించిన సమాధానం ఒక్కటే, ఆమె రాలేదని. అప్పుడు సనిల్కు చుట్టూ ఉన్న ప్రపంచమంతా చీకటిగా తోచింది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఇంతకీ అతిర ఎక్కడుంది అనే ప్రశ్నలతో అతను ఉక్కిరి బిక్కిరయ్యాడు. మనసులో రకరకాల భయాలు కలిగాయి. అతిర తన ఇంట్లో లేదు, పుట్టింటికి వెళ్ళలేదు, కనీసం ఆమె పనిచేసే మాల్కు కూడా వెళ్ళలేదు. ఆమె అసలు ఎక్కడికి వెళ్ళింది అని పదే పదే ఆలోచించాడు. వెంటనే ఆమె ఫోన్ను బయటకు తీసి అందులోని కాంటాక్ట్ లిస్టును ఓపెన్ చేశాడు. తెలిసిన వారందరికీ ఫోన్ చేశాడు, కానీ అతిరను మేము చూడలేదనే సమాధానమే వచ్చింది. ఒకవేళ వేరే ఎక్కడికైనా వెళ్ళి తిరిగి ఇంటికి చేరుకుందేమోనన్న చిన్న ఆశతో సనిల్ తన బైకును వేగంగా కాలడిలోని ఇంటికి మళ్లించాడు. ఇంటికి వచ్చి ఉంటుందా లేదా అనే ఆలోచనలతోనే అతని గుండె దడదడ కొట్టుకుంటోంది. కానీ ఇంటికి వచ్చి చూస్తే అతిర కనిపించలేదు.
వెంటనే తన స్నేహితులకు విషయం చెప్పి వారితో కలిసి రాత్రి వేళ వెతికాడు. ఎక్కడ చూసినా చీకటి తప్ప అతిర గురించి చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇక ఆలస్యం చేస్తే మంచిది కాదని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఆమెను వెతకడం మొదలుపెట్టారు. ఆ రాత్రి వేళ బస్టాండు నిర్మానుష్యంగా ఉంది. వీధి దీపాల వెలుతురులో అక్కడక్కడ కొందరు మాత్రమే కనిపిస్తున్నారు. కానీ అతిర అదృశ్యమైందన్న వార్త తెలియడంతో ఆటో డ్రైవర్లు, సనీల్ స్నేహితులు గుంపులుగా చేరి ఆందోళనగా చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో అతిర కాల్ డేటా రికార్డులను చెక్ చేయాలని సైబర్ సెల్కు ఆదేశాలు అందాయి. కానీ ఆమె ఫోన్ సనీల్ దగ్గరే ఉండడంతో అందులోని కాల్ లిస్టును పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఆమె ఎవరితో మాట్లాడింది, ఆ రోజు చివరిగా ఎవరికి కాల్ చేసిందని ప్రతి నంబర్ను విశ్లేషించారు. మరో టీం ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని నిర్ణయించుకుంది. పెరంబావూర్ అంగమాలి రోడ్డు అంతా సీసీటీవీ నిఘాలో ఉంటుంది. కాబట్టి ఆ రోడ్డు మీద వెళ్ళిన ఏ వాహనమైనా, ఏ మనిషి అయినా కెమెరాల్లో రికార్డ్ అయి తీరాల్సిందే. అతిర ఎటువైపు వెళ్ళిందో ఆ కెమెరాల్లో స్పష్టంగా తెలిసిపోతుందని పోలీసులు భావించారు. ఆ ఫుటేజీని సేకరించి గంటల తరబడి సెర్చ్ చేశారు. అప్పటికే రాత్రి 2:30 దాటిపోయింది. అందువల్ల విచారణ కాస్త నెమ్మదించింది. తెల్లారిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ వేగం అందుకుంది. ఆ రాత్రి నిద్ర లేకుండా గడిపిన సనీల్కు ఒక షాకింగ్ విషయం తెలిసింది. అల్మారాలోని నగలను చెక్ చేస్తే 5 తులాల బంగారం అక్కడ లేదు. ఇది సనీల్ను ఉలిక్కి పడేలా చేసింది. ఆ రోజు ఉదయం అతిర కాలడీలో బస్సు ఎక్కేటప్పుడు ఆమె ఎటువంటి నగలు ధరించలేదు. మెడలో గొలుసు కూడా లేదు. కానీ అల్మారాలోని ఆ నగలను ఎందుకు తీసుకెళ్ళింది? ఇంతకీ ఆమె ఎక్కడికి వెళ్ళిందనే విషయం సనీల్కు అస్సలు అర్థం కాలేదు. ఇది చాలా కీలకమైన సాక్ష్యమని భావించిన సనీల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు చెప్పాడు. నగలు మాయమైన సమాచారం దర్యాప్తును కొత్త మలుపు తిప్పింది. వెంటనే పోలీసులు నేరుగా అంగమాలిలోని మాల్కు చేరుకున్నారు. అతిర అక్కడి సిబ్బందితో ఇలా ఉండేది, ఆమెకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అన్న కోణంలో వివరాలు సేకరించారు. అప్పుడు మాల్ యజమాని పోలీసులకు ఇచ్చిన సమాచారం వారిని మరింత ఆశ్చర్యపరిచింది. సార్, సుమారు 10 రోజుల క్రితం అతిర నా దగ్గరకు వచ్చి త్వరలోనే ఈ ఉద్యోగం మానేస్తానని చెప్పిందని అన్నాడు. అప్పుడు పోలీసులు ఏమనుకున్నారంటే, ఇంట్లోనే ఫోన్ను వదిలేసిన అతిర కానీ మర్చిపోకుండా 5 తులాల బంగారాన్ని మాత్రం తన వెంట తీసుకెళ్ళింది. అదీగాక 10 రోజుల ముందే ఉద్యోగం మానేస్తానని ఓనర్కు చెప్పింది. ఇవన్నీ విన్న పోలీసులు ఏదో జరగకూడనిది జరిగి ఉంటుందని భావించారు. వెంటనే సనీల్ను స్టేషన్కు పిలిపించారు. సనీల్, మీ ఇద్దరి మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉన్నాయా? గొడవలు ఏమైనా జరిగాయా అని అడిగారు. లేదు సార్, మా మధ్య ఎటువంటి గొడవలు లేవు, మేము చాలా అన్యోన్యంగా ఉన్నామని సనీల్ చెప్పాడు. ఆమె ఫోన్ ఇంట్లోనే వదిలేసి మీకు తెలియకుండానే 5 తులాల బంగారాన్ని తీసుకెళ్ళింది. ఇది సాధారణ విషయం కాదు కదా అని అన్నారు. అంతేకాకుండా ఆమె ఉద్యోగం వదిలేస్తానని మీతో చెప్పిందా అని అడిగారు. దానికి సనీల్, అవును సార్, ఆమె నాకు చెప్పింది. ఆమెకు ఆ పనిలో ఆసక్తి లేకపోతే మానేయమని నేను కూడా చెప్పాను అని అన్నాడు. ఈ క్రమంలో అతిర జాడ కోసం పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆమె ఎక్కడికి వెళ్ళిందన్నది అంతు చిక్కలేదు. ఇంతకీ అతిర ఆ రాత్రి ఇంటికి ఎందుకు రాలేదు? ఆమె భర్తకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ ఇంట్లోనే ఎందుకు వదిలింది? నగదు మాత్రం ఎందుకు తీసుకెళ్ళింది? ఒకవేళ భర్తకు చెప్పకుండా ఎవరితోనైనా వెళ్ళిపోయిందా, లేక ఆమెకు జరగరాంది ఏమైనా జరిగిందా? ఒక సాధారణ మిస్సింగ్ కేసు ఎలా సంచలనంగా మారింది? పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. సనీల్ నుండి సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా పోలీసులు కాలడి జంక్షన్లోని సీసీటీవీ దృశ్యాలను జల్లెడపట్టారు. అంగమాలి వైపు వెళ్లే బస్టాండ్లో రికార్డైన దృశ్యాలను నిశితంగా పరిశీలించారు. కానీ ఆ రోజు అతిర అంగమాలి బస్సు ఎక్కినట్లు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అయితే సనీల్ చెప్పిన మాట వాస్తవమేనని స్థానికులు కూడా ధృవీకరించారు. మరి అతిర అటువైపు వెళ్ళకపోతే ఎటువైపు వెళ్ళిందనే ప్రశ్న పోలీసుల మెదళ్లను తొలిచేసింది. వెంటనే తమ వ్యూహాన్ని మార్చారు. ఆపోజిట్లో ఉన్న సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు.
కొన్ని దుకాణాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ సేకరించినప్పుడు పోలీసులకు ఒక క్లూ దొరికింది. ఆ దృశ్యాల్లో అతిర పెరంబావూరు వెళ్లే బస్సు ఎక్కడం చాలా స్పష్టంగా రికార్డైంది. సూపర్ మార్కెట్కు వెళ్లాల్సిన అతిర ఆపోజిట్లో ఉన్న పెరంబావూరు వైపు ఎందుకు వెళ్ళిందనే ప్రశ్న పోలీసుల దర్యాప్తును కొత్త మలుపు తిప్పింది. వివిధ సీసీటీవీ కెమెరాల సహాయంతో ఆ బస్సును పోలీసులు నిరంతరం ట్రాక్ చేశారు. అలా వెతుకుతూ వెళ్ళగా పోలీసులు వల్లం జంక్షన్ వరకు చేరుకున్నారు. అక్కడ అతిర ఒక కారులో ఎక్కడం రికార్డైంది. ఆ కారులో డ్రైవర్ ఎవరు, ఆమెతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అన్నది ఆ దృశ్యాల్లో అంత స్పష్టంగా కనిపించలేదు. అయితే వల్లం జంక్షన్ నుండి కారు కాలడి వైపు వేగంగా వెళ్తుండగా ఆ కారు నంబర్ ప్లేటు కెమెరాకు చిక్కింది. వెంటనే ఆ నంబర్ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేశారు. అది ఒక ప్రైవేట్ కార్ రెంటల్ సంస్థకు చెందిన వాహనమని తెలిసింది. అక్కడ విచారిస్తే ఆ కారును అద్దెకు తీసుకున్న వ్యక్తి పేరు చెప్పారు. అతని పేరు అఖిల్. ఈ పేరు వినగానే పోలీసుల మెదడులో ఒక మెరుపు మెరిసింది. ఆ పేరు వినగానే కొద్ది రోజుల క్రితం సూపర్ మార్కెట్ సిబ్బంది దగ్గర సేకరించిన స్టేట్మెంట్లు గుర్తుకొచ్చాయి. ఎందుకంటే ఆ మాల్లో పనిచేసే ఉద్యోగుల జాబితాలో అఖిల్ కూడా ఒకడు. అఖిల్ అద్దెకు తీసుకున్న ఆ కారులోనే అతిర వల్లం జంక్షన్ నుండి ప్రయాణించిందని నిర్ధారించుకున్న పోలీసులు ఆ కారు వెళ్లిన మార్గాన్ని GPS ద్వారా పక్కాగా ట్రాక్ చేశారు. ఆ రూట్ మ్యాప్ చూసిన పోలీసులకు దిమ్మ తిరిగింది. వల్లం జంక్షన్ నుండి బయలుదేరిన ఆ కారు కాలడి మీదుగా అంగమాలి వైపు వెళ్ళి ఆ తర్వాత చాలకుడికి, చివరికి అతిరపల్లి జలపాతం వరకు వెళ్ళింది. మరి అద్దెకు తీసుకున్న కారులో అతిరను అతను ఎందుకు అతిరపల్లికి తీసుకెళ్లాడు? అసలు వారిద్దరి మధ్య సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి పోలీసులు వెంటనే అఖిల్ను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. పోలీస్ స్టేషన్లో అఖిల్ ముఖాన్ని నిశితంగా గమనిస్తూ GPS ద్వారా సేకరించిన ఆ కారు ప్రయాణ మార్గాన్ని అతని ముందు పెట్టారు. ఆ ఆధారాలను చూసిన అఖిల్ ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. అఖిల్, కొద్ది రోజుల క్రితం నీ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు అతిరను చూడలేదని, అసలు ఆమెతో ఎటువంటి సంబంధం లేదని చెప్పావు. కానీ అది అబద్ధం అని ఇప్పుడు మాకు దొరికిన ఆధారాలు చెబుతున్నాయి. దీనికి నువ్వేమంటావు అని పోలీసులు అడిగారు. ఆ ప్రశ్నలకు అఖిల్ తడబడ్డాడు. పోలీసుల గొంతులో తీవ్రత పెరిగింది. చూడు అఖిల్, 29వ తేదీ ఉదయం నువ్వు ఒక కారును అద్దెకు తీసుకున్నావు. వల్లం జంక్షన్ నుండి కాలడి మీదుగా అంగమాలి వచ్చి అక్కడి నుంచి చాలకుడి మీదుగా అతిరపల్లి జలపాతం వరకు వెళ్ళావు. తిరిగి అదే మార్గంలో వచ్చి కారును అప్పగించావు. ఈ ప్రయాణంలో నీతో పాటు అతిర ఉంది కదా, నిజం చెప్పు అని నిలదీశారు. ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైన అఖిల్ అది అంటూ మాటలు రాక తడబడ్డాడు. కానీ పోలీసులు వదిలేలా లేరు. అఖిల్, ఆ రోజు నువ్వు సూపర్ మార్కెట్లోనే ఉన్నావని, అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేశావని మాకు తెలుసు. తోటి సిబ్బంది కూడా నువ్వు అక్కడే ఉన్నావని చెప్పారు. మరి నువ్వు మాల్లోనే ఉంటే ఆ కారును నడుపుకుంటూ అతిరపల్లి వరకు ఎలా వెళ్ళావు అని అడిగారు. ఎట్టకేలకు అతడు నోరు విప్పాడు. ఏం చెప్పాడంటే, సార్, అతిర అనే నా తోటి ఉద్యోగి అతిరపల్లి చూడాలని అనుకుంది. అందుకే ఆమెను తీసుకెళ్లడానికి కారు అద్దెకు తీసుకున్నాను అని చెప్పాడు. ఆమె అతిరపల్లి చూడాలనుకుంటే ఆమె భర్త సనిల్ ఉండగా నీతో ఎందుకు రావాలి? మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటని పోలీసులు అడిగారు. అప్పుడు అఖిల్ తలదించుకుని, సార్, నేను అతిర ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. అఖిల్ 5 ఏళ్లుగా ఆ మాల్లో పనిచేస్తున్నాడు. అంగమాలిలో ఇల్లు అద్దెకు తీసుకుని భార్యతో కలిసి ఉంటున్నాడు. అతిర 5 నెలల క్రితం మాత్రమే ఆ మాల్లో ఉద్యోగంలో చేరింది. చేరిన కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరు తరచూ మాల్ నుండి సెలవు తీసుకుని బయట తిరగడానికి వెళ్ళేవారు. బయట ఎంజాయ్ చేశాక ఎవరిళ్లకు వారు తిరిగి వెళ్ళేవారు. ఆ రోజు కూడా అలా తిరగడానికే వెళ్ళామని అఖిల్ చెప్పాడు. ఈ సమాచారం విన్న పోలీసులు మరి ఇప్పుడు అతిర ఎక్కడుందని అడిగారు. అతడేం చెప్పాడంటే, నేను అతిర అద్దె కారులో అతిరపల్లికి వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు అతిరపల్లి నుండి చాలకుడి, అంగమాలి మీదుగా పెరంబావూరు వెళ్లే బస్సు కనిపించింది. అది తన ఇంటికి వెళ్లే బస్సు అని తెలిసి నన్ను అక్కడ దింపమని అడిగింది. అందుకే నేను ఆమెను వెట్టిలిపార వద్ద బస్సు ఎక్కించాను అని సమాధానమిచ్చాడు. అఖిల్ చెప్పిన మాటలను పోలీసులు ఏమాత్రం నమ్మలేదు. వెంటనే ఆ బస్సు మార్గాలను, సమయాలను సరిచూసుకున్నారు.
వెట్టిలపారం నుండి అతిర నిజంగానే బస్సు ఎక్కిందో లేదో కన్ఫర్మ్ చేయాలని అనుకున్నారు. అతిరపల్లి నుండి బస్సు ఎక్కిన ప్రయాణికురాలు చాలకుడిలో దిగితే ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ అంగమాలి కాలడి దాటి వెళ్ళేటప్పుడు కండక్టర్ కంట్లో పడకుండా అసలు ఉండదు. అందువల్ల ఆ సమయాల్లో నడిచిన ప్రతి బస్సు వివరాలు సేకరించారు. ప్రతి బస్సు కండక్టర్ డ్రైవర్ను కలిసి అతిర గురించి ఆరా తీశారు. కానీ వారేం చెప్పారంటే అతిర అనే ప్రయాణికురాలు ఎక్కడా బస్సు ఎక్కలేదని, ఆమె ఆ మార్గంలో కనిపించలేదని చెప్పారు. అయితే అఖిల్ చెప్పేది పచ్చి అబద్ధమని పోలీసులకు అర్థమైపోయింది. అప్పటికే సమయం మే 4వ తేదీ సాయంత్రం దాటింది. పోలీసులు అఖిల్ను మరింత కఠినంగా విచారించడం మొదలుపెట్టారు. గంటలు గడుస్తున్నాయి. అఖిల్ మాత్రం తను అల్లిన కట్టుకథనే చెబుతున్నాడు. కానీ అతనిలో భయం పోలీసుల ప్రశ్నల ముందు తల వంచక తప్పలేదు. విచారణలో భాగంగా పోలీసులు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయగా అర్ధరాత్రి దాటిన తర్వాత ఒత్తిడి తట్టుకోలేక నిజం చెప్పాడు. సార్, అతిరను నేనే చంపేశాను అని నేరాన్ని అంగీకరించాడు. నేరం ఒప్పుకోగానే అతన్ని తీసుకుని రాత్రి 2:30కు పోలీసులు క్రైమ్ సీన్కు వెళ్లారు. వారి వెంట ఫారెస్ట్ రేంజ్ అధికారులు కూడా ఉన్నారు. అతిరను అడవిలో చంపానని చెప్పడంతో సాక్ష్యాల సేకరణ కోసం పోలీసులు ఫారెస్ట్ అధికారుల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అతిరను చంపాక వన్యప్రాణులు సంచరించే దట్టమైన అడవిలో వదిలేశానని అఖిల్ చెప్పాడు. అందువల్ల భారీ బందోబస్తుతో పోలీసులు ఫారెస్ట్ అధికారులు ఆనమల ఫారెస్ట్ రేంజ్లోకి అడుగుపెట్టారు. రోడ్డు నుండి సుమారు 500 మీటర్లు లోపలికి వెళ్ళాక పెద్ద పెద్ద రాళ్లు కనిపించాయి. పోలీసులను అఖిల్ అక్కడికి తీసుకెళ్లాడు. అప్పుడు శవం కుళ్ళిపోయిన వాసన రావడంతో అందరూ ముక్కులు మూసుకున్నారు. ఆ రాళ్ల సందులో ఒక కాలు పైకి కనిపించింది. రాత్రిపూట టార్చ్ లైట్ వెలుతురులో ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి వారు నిర్ఘాంతపోయారు. డెడ్ బాడీ ఎవరికీ కనిపించకూడదని రాళ్ల సందులో దాచాడు. పైన ఎండుటాకులతో కప్పేశాడు. కానీ ప్రకృతికి ఆ అన్యాయం సహించలేదో ఏమో, గాలికి ఆకులు పక్కకు జరగడంతో మృతదేహం కాలు బయటపడింది. పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని క్రైమ్ సీన్గా గుర్తించి సీల్ చేశారు. మరుసటి రోజు ఉదయం దర్యాప్తు జరుగుతున్న ఆ ప్రాంతానికి ఊరంతా కదిలింది. రిపోర్టర్లు, కెమెరామెన్లు అడవిని చుట్టుముట్టి ఎప్పటికప్పుడు వార్తలు ఇచ్చారు. కొందరు సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటికే శరీరం బాగా కుళ్ళిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఆ డెడ్ బాడీ అతిరదేనని చెప్పడానికి పోలీసులకు ఒక ఆధారం దొరికింది. అతిర ఇంటి నుండి బయలుదేరినప్పుడు పచ్చ రంగు చుడీదార్ వేసుకుందని ఆమె భర్త సనీల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ మృతదేహంపై ఉన్నది కూడా పచ్చ రంగు చుడీదారే. ముఖం, శరీరం పూర్తిగా కుళ్ళిపోవడంతో పోలీసులు మొదటి ఆధారంగా ఆ దుస్తులనే ప్రామాణికంగా తీసుకున్నారు. తదుపరి ప్రక్రియలు పూర్తి చేసి పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. అతిర మాల్లో చేరిన కొద్ది రోజుల్లోనే అఖిల్తో సంబంధం ఏర్పడింది. మొదట్లో ఇద్దరూ కలిసి టీ తాగడానికి బయటకు వెళ్లేవారు. ఆ తర్వాత సినిమాలు, షికార్లకు వెళ్లారు. కొన్నాళ్లకు ఏకాంతంగా బయట తిరగడం అలవాటు చేసుకున్నారు. మాల్లో పనిచేసే తోటి ఉద్యోగులకు వారి విషయం తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు. మాల్లో అందరి ముందు కనీసం ఇద్దరు మాట్లాడను కూడా మాట్లాడుకోకపోయేవారు. అందువల్ల వారిపై ఎవరికీ అనుమానం కలగలేదు. ఈ విషయం సనీల్కు కూడా తెలియదు. తన భార్య డ్యూటీకి వెళ్లి కుటుంబం కోసం కష్టపడుతోందని భావించేవాడు. తన భార్యను చాలా ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఈ అతిర ఒకవైపు అఖిల్తో ప్రేమాయణం సాగిస్తూ మరోవైపు కట్టుకున్న భర్తను మోసం చేసింది. ఈ అఖిల్ కూడా తన భార్యను మోసం చేస్తూ అతిరతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. కానీ తమ విషయం బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అఖిల్కు డబ్బు అవసరమైనప్పుడల్లా అతిర డబ్బు సహాయం చేసేది. తన దగ్గరున్న డబ్బులతో పాటు బంగారు నగలను కూడా అఖిల్కు ఇచ్చింది. ఆ నగలను తనఖా పెట్టి అప్పు తెచ్చి అఖిల్ తన ఆర్థిక అవసరాలు తీర్చుకున్నాడు. తనకు డబ్బులు రాగానే నగలు విడిపిస్తానని మాట ఇచ్చాడు. కొంచెం కొంచెంగా దాదాపు 10 తులాల బంగారం అతిర నుంచి అఖిల్ చేతికి చేరింది. అతిర తన ఇంట్లో దాచుకున్న బంగారాన్ని భర్తకు తెలియకుండా తీసుకొచ్చి అఖిల్కు ఇచ్చేది. ఒకవేళ తన భర్త ఇంట్లో బంగారం లేదని గుర్తిస్తే కాపురం కూలిపోతుందని అతిర చాలా భయపడేది. అందువల్ల నా నగలు నాకు ఇవ్వమని ఆమె అఖిల్ను ఫోర్స్ చేసింది. త్వరలోనే ఇస్తానని చెప్పి ఆమె దగ్గర నుంచి నగలు తీసుకున్నాడు. కానీ 2 నెలలు గడిచినా అతను తిరిగి ఇవ్వలేదు. రేపు మాపు అంటూ దాటవేశాడు. అందువల్ల అతిర అతనిపై చాలా ఫోర్స్ పెట్టింది.
మాల్లో కలిసినప్పుడల్లా ఎప్పుడు నగలు ఇస్తావని అడుగుతూనే ఉండేది. అతిర నుండి ఒత్తిడి పెరగడంతో అఖిల్కు కోపం వచ్చింది. నిజానికి ఆ నగలను తిరిగి ఇచ్చే ఉద్దేశమే అఖిల్కు లేదు. ఇదే పరిస్థితిలో అతిర ఒత్తిడి చేయడంతో ఆమెను వదిలించుకోవాలని అనుకున్నాడు. అతిర చనిపోతే నగలు అడిగేవారుండరు. ఆమె నుంచి నగలు తీసుకున్న విషయం ఎవరికీ తెలియదు. అందువల్ల అతిరను అంతం చేయాలనుకున్న అఖిల్ అతిరపల్లి అడవులను ఎంచుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఎవరూ వెళ్ళని మారుమూల ప్రాంతాలు చాలా ఉన్నాయని అతనికి బాగా తెలుసు. కానీ పోలీసులు కనిపెట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ను అతిర క్యారీ చేయొద్దని అనుకున్నాడు. ఆమె ఫోన్ తీసుకొస్తే ఆ సిగ్నల్ల ద్వారా పోలీసులు ఇట్టే కనిపెడతారని ఊహించాడు. అందువల్ల ఆమెను ఎలా నమ్మించాడంటే, అతిర, మనం ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ఫోన్ అడ్డొస్తుంది కాబట్టి ఫోన్ను ఇంట్లోనే వదిలేసిరా అని చెప్పాడు. అతని మాటలను నమ్మిన అతిర ఫోన్ను ఇంట్లోనే వదిలేసి వచ్చింది. ఇక రెండోది కాలడి జంక్షన్ సమస్య. అతిరను ఉదయం 8:30కు సనిల్ ప్రతిరోజు కాలడిలో బస్సు ఎక్కించేవాడు. అక్కడి నుంచి ఆమెను కారులో తీసుకెళ్తే అందరూ చూస్తారని అఖిల్ అనుకున్నాడు. అందువల్ల ఆమెతో ఏం చెప్పాడంటే, నువ్వు అక్కడ కారెక్కితే లోకల్గా ఉన్న వాళ్లకు అనుమానం వస్తుంది. కాబట్టి ఏం చేస్తావంటే, కాలడి నుండి అంగమాలి వైపు అంటే కుడివైపు వెళ్లకుండా పెరంబావూరు వైపు అంటే ఎడమ వైపు వెళ్ళు. అక్కడ వల్లం అనే జంక్షన్ దగ్గర నేను కారుతో వెయిట్ చేస్తాను అని చెప్పాడు. అక్కడి నుండి కారులో వెళ్తే ఎవరూ చూడరని, కాలడి దగ్గరకు వచ్చినప్పుడు కారులో తలదించుకుంటే ఎవరూ గుర్తుపట్టరని అఖిల్ నమ్మించాడు. అబద్ధాలు చెప్పేవాడికి తెలివితేటలు మెండుగా ఉంటాయని ఊరికే అనరు. కానీ ఆ తెలివితేటలు మంచికి వాడితే గొప్పవారవుతారు. ఇలా చెడు పనులకు వాడితే కటకటాల పాలవుతారు. అతను చెప్పినట్లే చేసిన అతిర కాలడిలో బస్సు దిగి వల్లం జంక్షన్ చేరుకుంది. ఈ సమయంలో అఖిల్ తాను ఎట్టి పరిస్థితుల్లో పట్టుబడకూడదని ఒక కారును అద్దెకు తీసుకున్నాడు. రెంటల్ కార్ల వ్యవస్థలో డాక్యుమెంట్స్ ఇస్తే కారు వస్తుంది. కానీ ఆ కారు అద్దెకు తీసుకునేటప్పుడు తన వివరాలు అక్కడ నమోదవుతాయని అఖిల్ సరిగ్గా గుర్తుంచుకోలేదు. ఆ దుర్మార్గుడి ప్లాన్ విఫలం కావడానికి అదే ప్రధాన కారణమైంది. దాని ద్వారానే పోలీసుల దర్యాప్తులో అఖిల్ చిక్కుకుపోయాడు. వల్లం జంక్షన్లో కారు ఎక్కిన అతిర కాలడి దాటేటప్పుడు ఎవరికీ అనుమానం రాకుండా సీట్లో ఒదిగి కూర్చుంది. కాలడి మీదిగా అంగమాలి చేరుకుని అక్కడి నుండి అతిరపల్లి వెళ్ళాలనేది వారి ప్లాన్. అంగమాలి సూపర్ మార్కెట్ దగ్గరకు రాగానే అతిరను కారులోనే ఉండమని చెప్పాడు. అతను మాత్రం మాల్లోకి వెళ్ళి త్వరగా వస్తానని అన్నాడు. మాల్ దగ్గరలోని పార్కింగ్ ఏరియాలో కారును ఆపాడు. అప్పుడు అతిర ఎవరికీ కనిపించకుండా లోపలే దాక్కుంది. అఖిల్ ఎప్పట్లాగే సూపర్ మార్కెట్లోకి వెళ్ళి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేశాడు. అందరితో కలిసి పనిచేశాడు. నవ్వుతూ మాట్లాడాడు. తను డ్యూటీకి వచ్చానని అందరినీ నమ్మించాడు. అరగంట తర్వాత నెమ్మదిగా బయటకు వచ్చాడు. తన బ్యాగ్, ఫోన్ను మాత్రం అక్కడే వదిలేశాడు. అతను ఎక్కడికైనా టీ తాగడానికి వెళ్ళాడేమోనని అంతా అనుకుంటారు. అప్పుడు ఎవరికీ అతనిపై అనుమానం కలగదని అతను అనుకున్నాడు. బయటకు వచ్చాక అతిర ఉన్న కారులో కూర్చున్నాడు. ఇద్దరూ కలిసి అతిరపల్లి రోడ్డులోకి వెళ్ళారు. దట్టమైన అడవి ప్రాంతంలో కారు ఆపాడు. అక్కడ ఎవరూ ఉండరని, ఎవరికీ అనుమానం రాదని అతిరను నమ్మించాడు. రోడ్డుకు అవతలి వైపు కారు ఆపి ఇద్దరూ కలిసి దాదాపు 800 మీటర్లు అడవిలోకి నడిచారు. అక్కడ ఒక పెద్ద రాళ్ల సందు ఉంది. అక్కడ కూర్చుని మాట్లాడుకుందామని ఆమెను తీసుకెళ్లాడు. కాసేపు మాట్లాడుకున్న తరువాత ఊహించని సమయంలో అతిర మెడలో ఉన్న దుపట్టాను తీసుకుని ఆమె మెడకు గట్టిగా చుట్టాడు. బిగ్గరగా లాగాడు. ఏం జరుగుతుందో అర్థం కాక అతిర అతన్ని చూసి కళ్ళు తేలేసింది. కాసేపటికి ప్రాణాలు విడిచింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకోవడానికి అఖిల్ తన బూటు కాలితో ఆమె మెడపై బలంగా తొక్కాడు. అయినా నమ్మకం కుదరలేదు. మళ్ళీ ఆ దుపట్టాతో ఆమె మెడను ఒక చెట్టుకు కట్టి మరింత గట్టిగా లాగాడు. ఆమె ఇక బతికే ప్రసక్తే లేదని నిర్ధారించుకున్న తర్వాత రాళ్ల సందులోకి డెడ్ బాడీని నెట్టేశాడు. పడేసే ముందు ఆమె మెడలో ఉన్న తులంన్నర బంగారు నగలను కూడా లాగేసుకున్నాడు. డెడ్ బాడీని ఎవరూ చూడకుండా ఎండుటాకులు కప్పేశాడు. ఆమె బ్యాగును, మాల్లో పనిచేసేటప్పుడు వేసుకునే కోటును తీసుకుని నదిలో పడేశాడు. ఆ తర్వాత మెల్లగా రోడ్డుపైకి వచ్చి ఎవరూ లేరని నిర్ధారించుకుని కారులో వెళ్ళిపోయాడు.
తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి దగ్గర ఆ బంగారాన్ని తనఖా పెట్టి డబ్బు తీసుకున్నాడు. వచ్చిన డబ్బుతో కారు అద్దె చెల్లించి తన బైకు తీసుకుని మళ్ళీ మాలకు వెళ్ళాడు. డ్యూటీలో చేరాడు. అందుకే అతను ఉదయం మధ్యాహ్నం 2 సార్లు అటెండెన్స్లో సంతకం చేయగలిగాడు. ఉదయం సంతకం చేసిన సమయం, మధ్యాహ్నం సంతకం చేసే సమయంలోపు అతిరను చంపేశాడు. ఈ విషయాలన్నీ పోలీసులు మీడియా సమావేశం పెట్టి ప్రజలకు చెబుతుంటే అంతా షాక్ అయ్యారు. ఒక పెళ్ళైన యువకుడు మరో పెళ్ళైన యువతిని ఇంత దారుణంగా మోసం చేసి చంపేశాడా అని ఆశ్చర్యపోయారు. ఒక యువతిని దారుణంగా మోసం చేసి చంపేసిన ఈ అఖిల్ సోషల్ మీడియాలో ఒక స్టార్. ఇన్స్టాగ్రామ్లో అతనికి 11,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. చాలామంది యువతులు, మహిళలతో కూడిన ఫ్యాన్ బేస్ ఉంది. అతిరను చంపిన రోజు కూడా తన ఫ్యాన్స్ కోసం రీల్ పోస్ట్ చేశాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంటే అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. పెళ్లి అనేది కేవలం 2 వ్యక్తుల కలయిక కాదు. అది పరస్పర గౌరవం, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. బంధాల పట్ల చిత్తశుద్ధి లేకుండా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్తనో భార్యనో కాదని బయట కనిపించే ఆకర్షణలను నిజమైన ప్రేమగా భ్రమపడడం ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఉదంతం కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. అతిర చేసిన తప్పు ఏంటంటే అఖిల్ను గుడ్డిగా నమ్మింది. ఆకర్షణను స్వచ్ఛమైన ప్రేమ అనుకుంది. అతని తేనె పూసిన మాటలకు పడిపోయి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భర్తను మోసం చేసింది. మనుషులు అన్నాక కష్టాలు, బాధలు ఉంటాయి. ఆఫీసుల్లో ఒత్తిడి ఉంటుంది, లేదా జీవితంలో ఏదైనా చిన్నపాటి అసంతృప్తి కూడా ఉండి ఉండవచ్చు. కానీ అటువంటి సందర్భాల్లో బాధను పంచుకోవాల్సింది భాగస్వామితోనే. అలా కాకుండా బయటి వ్యక్తుల ఓదార్పు కోసం ఆధారపడితే అది ఎంతటి ప్రమాదకరంగా మారుతుందో అతిర సంఘటనే ఒక ఉదాహరణ. ఇక్కడ అఖిల్ చూపించింది ప్రేమ కాదు, అది కేవలం ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన వంచన. ఆ మాయగాడికి కావాల్సింది అతిర ప్రేమ కాదు, ఆమె వద్ద ఉన్న బంగారం, బీరువాలో దాచిన నగలు. మనిషి ప్రాణం కంటే బంగారం, డబ్బు గొప్పదని భావించిన అఖిల్ అతిర జీవితాన్ని బొమ్మలా వాడుకుని చివరకు అంతే దారుణంగా చంపాడంటే స్వార్థం మనిషిని ఎంత క్రూరంగా మారుస్తుందో అర్థం చేసుకోవచ్చు. మెరిసేదంతా బంగారం కాదు, అలాగే మనపై ఆసక్తి చూపించే వారంతా మన మంచిని కోరుకునేవారు కాదు. రహస్యాలు అనేవి మనిషిని ఎప్పుడూ రక్షించవు, అవి ఎప్పుడూ ప్రమాదానికి దారితీస్తాయి. కష్టాల్లో ఉన్నప్పుడు పక్కవాడిని నమ్మడం కంటే మన కుటుంబంతో పంచుకోవడం వల్ల వచ్చే రక్షణ మరెక్కడా దొరకదు. కుటుంబమే మనకు అతిపెద్ద కవచం. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు. నమ్మకం అనేది మనం కట్టుకునే ఒక అందమైన ఇల్లు అయితే, రహస్యాలు అనేవి ఆ ఇంటి పునాదులను తొలిచే చెదపురుగులు. బయట కనిపించే ఆకర్షణల కోసం ఇంట్లో ఉన్న అపురూపమైన ప్రేమను తాకట్టు పెట్టకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.